హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు హరిబుజ్జి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బెండకాయ రైస్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. బెండకాయ రైస్‌కు ముందుగా ఒక 1/4 కేజీ బెండకాయలు నీట్‌గా శుభ్రం చేసుకొని, కట్ చేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని పాన్ పైన వేయించి పెట్టుకోవాలండి. ఈ విధంగా వేయించి పెట్టుకోవాలి. తర్వాత 2 టమోటాలు, ఒక ఆనియన్ తీసుకోవాలండి. వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని గ్యాస్ పైన పోపు పెట్టేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకొని అవి కలర్ మారేంత వరకు వేయించుకొని తర్వాత టమోటాలు వేసుకోవాలండి. ఈ విధంగా వేయించి పెట్టుకోవాలండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇది బాగా కలుపుకోవాలండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. ఇవి రెండు బాగా కలుపుకోవాలండి. అందులో మిక్స్ అయిపోవాలి. ఇది బాగా కలుపుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు ఇందులో మనం ముందు వేయించి పెట్టుకున్న శనక్కాయ పప్పులండి. ముందుగా వేయించి పెట్టుకుని తర్వాత దీంట్లో వేసుకోవాలండి. ఇవి బాగా కలుపుకోవాలండి. అలాగే ఇప్పుడు మనం కట్ చేసి వేయించి పెట్టుకున్నాం కదండి బెండకాయ ముక్కలు, అవి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి మళ్ళా ఒకసారి అంతా కలుపుకోవాలండి. ఈ విధంగా అంతా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి దీంట్లో కొద్దిగా టేస్ట్కు తగ్గ కారం వేసుకోవాలండి. కొంతమంది కారం బాగా తింటారండి, కొంతమంది లైట్గా తింటారు. నేనైతే కొద్దిగానే వేస్తున్నానండి కారం. అలాగే బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ అండి. ఈ పెప్పర్ పౌడర్ వేయటం వల్ల టేస్ట్ బాగా వస్తుందండి, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇదంతా కలిపేసుకోవాలండి అంతా ఒకసారి. ఇప్పుడు మనము ముందుగా రైస్ పెట్టుకొని ఉంటాం కదండి, ఆ రైస్ని ఇందులో వేసేసుకోవాలండి. ఒక కప్పు రైస్ని వేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా అంతా కలిపేసుకోవాలండి ఒకసారి. ఈ విధంగా అంతా ఒకసారి కలబెట్టుకోవాలండి.
ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందామండి. మూత తీసి మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత తీసి అంతా ఒకసారి కలుపుకుందామండి. అలాగే కొత్తిమీర వేసుకోవచ్చండి. నేనైతే కరివేపాకు వేసుకుంటాను. ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు, పచ్చి కరివేపాకు. అంతే అండి. మనకెంతో ఇష్టమైన బెండకాయ రైస్ రెడీ అయిపోయిందండి. చిన్న పిల్లలు బెండకాయ కర్రీ తిననంటా ఉంటారు కదండి. ఈ విధంగా చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.